అనేది కూడా కనపడుతుంది ఇక్కడ. అంటే మొన్న ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ కూడా మనం ఒక ఛానల్ చూశాను. బీజేపీ దాదాపు గెలిచినట్టే, దానికి కాంగ్రెస్లో కూటమి, నితీష్ ఇవన్నీ చూస్తే మీకు అనిపిస్తుంది? అంతకాల మొన్న ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ ఒకటి టెలికాస్ట్ అయింది ఒక ఇంగ్లీష్ ఛానల్లో. బీజేపీ గెలుపు దాదాపు ఖాయమే, కూటమిలో అనైక్యత, అర్థమైంది, నితీష్ ఇవన్నీ కూడా. అంటే నేను కూడా అదే ఒపీనియన్తో ఉన్నాను వ్యక్తిగతంగా చెప్పాలంటే. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అలా అంటాం, ఆయన ఏదో బీజేపీ ఏజెంట్ అయ్యి అన్నాడు అనుకోవక్కర్లా. ఒక ఆక్రోశం, ఒక బాధ ఉన్న వాళ్ళు ఎవరైనా, కాంగ్రెస్ తీరును చూస్తున్న వాళ్ళు ఎవరైనా, మమతా బెనర్జీతో అక్కడికి ఆ న్యాయయాత్ర వెళ్తా, బెంగాల్లోకి వెళ్తా, కనీసం మమతా బెనర్జీకి ఇన్ఫామ్ చేయకపోవటం, కలిసి చేద్దాం, అందరి జెండాలు పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పాదయాత్ర చేద్దాం రాహుల్ గాంధీతో పాటు అనుకునే దానికి సిద్ధంగా లేకుండా మేము మాత్రమే చేసుకుంటాం విడిగా, కానీ అవసరమైనప్పుడు మీరు అంతా రావాలన్నట్లుగా ప్రవర్తించే తీరు ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన దానిలో తప్పే ఉంది. నా ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు కాంగ్రెస్ తీరు అనేది పూర్తిగా స్వార్థపూరితంగా, సంకుచితంగా, చాలా ఏమాత్రం ఏ నీతి లేనిదిగా ఉన్నది. కాబట్టి ఇలాంటి జరిగే అవకాశం ఉంది. ప్రజలకి మెసేజ్ వెళ్ళిపోతుంది కదా, ప్రజలు గ్రహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పనికి రాకుండా తయారైంది. దాని స్వభావంలోనే అది పూర్తిగా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం తప్పితే దానికి ఒక జీవితంలో ఇంకొక అంతిమ లక్ష్యం లేదు. ఇది వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం ఎంతవరకు దాన్ని ఆమోదించగలరు? గత్యంతరం ఉన్నా లేకపోయినా బీజేపీ గత్యంతరం అనుకుంటారు. కాబట్టి అనివార్య పరిస్థితులను బీజేపీ కంపల్షన్ క్రియేట్ చేస్తుంది. కంపల్షన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు వీళ్ళంటూ కూడా క్రియేట్ చేయాలిగా. వాళ్ళు ఇప్పుడు వీళ్ళ బలహీనతను వాళ్ళు వాడుకుంటున్నారు, అంతేగాని వీళ్ళ బలహీనత ఉంటాం వీళ్ళ ప్రాబ్లం, కానీ వాళ్ళ ప్రాబ్లం ఎట్లా అవుద్ది? రాజకీయాల్లో ఎవడి బలహీనతలు ఉండే రెండోవాడు వాడుకుంటాడు. వీళ్ళ బలహీనత, ఆయనకి అక్కడ మీకు కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చారు, ఆ దెబ్బకి దాన్ని అడ్డం పెట్టుకొని నితీష్ కుమార్ పార్టీ తీసుకెళ్ళిపోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ అడ్డమే అది. నితీష్ కుమారు మమతా బెనర్జీ తిరుగుబాటు, ఇండియా కూటమిలో నేను ఉండలేనన్న మాటలు, ఇండియా కూటమి ఒకరు అన్నీ చూసిన తర్వాత ఆయన మనసులో అనుకుంటూ ఉండాలి బహుశా, ఏమంటే ఇక్కడ ఉండలేము, ఎలాగైనా వెళ్ళిపోదాం, ఇక్కడైతే పదవి లేదు ఏమీ లేదు, కానీ ఉన్న కాస్త కూడా ఈ పదవి కూడా సీఎం పదవి కూడా బోద్దనేది లెక్కలోకి వచ్చినప్పుడు ఆ సందర్భంలోనే ఈ భారతరత్న ఆయనకి కర్పూరి ఠాకూర్కి ఇవ్వటం ఒక కలిసి వచ్చిన అవకాశంగా. అంటే అనేపుల క్యారెట్ అండ్ స్టిక్ రెండు వాడుతున్నారు బీజేపీ వాళ్ళు, సక్సెస్ఫుల్గా క్యారెట్ అండ్ స్టిక్ రెండు వాడుతున్నారు. తప్పే ఉంది, వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పే అంటే తప్పు. ఇప్పుడు రాజకీయాల్లో ఈరోజు మ్యాచివెలియన్ రాజకీయాలు తప్పితే దీనిలో నీతి ప్రశ్న లేదు. ఏది వర్కౌట్ అవుద్దనేది, పలానా ఫార్ములా వర్కౌట్ అవుద్దా లేదా, పలాంది చేస్తే పలానా రిజల్ట్ వస్తుందా లేదా తప్పితే దీనిలో ఇది నీత, ఇది ధర్మమా, మీన్స్ అనే ప్రశ్న లేదు ఇక్కడ. ఏ దోవలో వెళ్తున్నాం, ఏ రకంగా చేస్తున్నాం, దీనిలో న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఈ మీమాంస లేదు. ఉన్నది ఒకటే, గెలుపు కావాలి, ఎలాగైనా గెలవాలి. అది నేషనల్ పాస్. ఆ కోణంలో ఇవాళ ఆపరేషన్ జార్ఖండ్ అనేది హైదరాబాద్లో వాళ్ళు అడ్డా పెడుతున్నారు. హైదరాబాద్ క్యాంప్ రాజకీయాలు నిజంగా మీరు అన్నట్టు ఎన్టీఆర్ దగ్గర నుంచి క్యాంప్ రాజకీయాలకు అడ్డగా హైదరాబాద్ మారుతుంది. అంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి పూర్తిగా అన్నిసార్లు లేదు, కానీ ఎన్టీఆర్తో అప్పుడు ఆగింది. ఆ దఫా ఎన్టీఆర్తో ఫస్ట్ బిగినింగ్ దేశంలో నాకు తెలిసి అయితే క్యాంపు రాజకీయాలకు అది ఒకసారి ఫస్ట్ పెద్ద బిగినింగ్ అది. తర్వాత పెద్ద మన దగ్గర క్యాంపు రాజకీయాలు ఏమున్నాయి, చాలా చోట్ల వేరే జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, వచ్చారు అంటే అనుకూలమైన రాజకీయ పక్షం ఇక్కడ ఉంటే వస్తారు, అంతేగాని మోస్ట్ ఆఫ్ ది టైం వేలింది ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం. ఇప్పుడు కొన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి, తెలంగాణలో కాబట్టి టీఆర్ఎస్ అనేది